కర్మ పట్టలేదు. మా అన్న అలా అడుగు పెడితే మొన్న నాంపల్లికి కోర్టుకు వచ్చినప్పుడు ప్రభంజనం సృష్టించారు. అసలు ఇసుక రాలనంత జనం. ఆయన వెనకాల బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నాంపల్లి వరకు వెళ్ళడానికి ఎంతసేపు పట్టింది. అలాంటిది హైదరాబాద్ లో అభిమానులు లేరు. ఒక్క అడుగు ఇక్కడ వేయమని చెప్పండి, ఎంత జనము, ఏమి కథ. అబ్బబ్బబ్బ మా అన్న అందరు అంటారు, ఓహో డబ్బులు పంచి తీసుకొని వచ్చిన అభిమానులు అంటారు. అవసరం లేదు, డబ్బులు పంచాల్సిన అవసరం లేదు. నాకేమన్నా డబ్బులు ఇచ్చి మాట్లాడిస్తున్నారా ఇక్కడ? ఎవరిచ్చారు నాకు డబ్బులు? మా అన్న గురించి నేను ఏమైనా చెప్తాను. వచ్చే అధికారం ఆయనకుంది, ఆయన ఇష్టం. ఆయన ఇల్లుంది కాబట్టి వస్తాడు. వాళ్ళు వచ్చినప్పుడు ఈయన వస్తే తప్పేంటి? కేసీఆర్ కి సపోర్ట్ చేయడానికి మా అన్న వస్తున్నారు అంటున్నారా? అవునా? అంటే ఇప్పుడు మీ అన్న ఇట్లా కేసీఆర్ కి సపోర్ట్ చేస్తున్నారు, మీరు అటు సైడ్ వెళ్ళిపోతారా? బీఆర్ఎస్ సైడ్ వెళ్ళిపోతారా? మా అన్న ఎటుంటే అటేనయ్యా, ఎటుంటే అటే. మాకు ఎటు గాలి మళ్ళీతో అటే. మేము రాయలసీమ వాళ్ళము, మా ఇష్టము. మా జగనన్న ఎటుంటే అటే ఉంటాము. అటు పోతాడా అటు ఉంటాము, ఇటుంటాడా ఇటు ఉంటాము. మా ఇష్టము. మీరెవరు క్వశ్చన్ వేయడానికి? ఎవరు లేదు. మా అన్న ఎక్కడ అడుగు పెడితే అక్కడే ఉంటాం మేము. ఇక్కడికి వస్తే తప్పేంటి? ఎందుకు ఏడుస్తున్నారు అన్న మీద? ఎందుకు ఆయన మీద ఆయన క్వశ్చన్ వేస్తున్నారు? ఎందుకు? చిరునవ్వుతో ఏం చెప్పినా అంటాడు కదా. ఏం చెప్పినా ఎంతమంది మీద కేసులు లేవు? ఎంతమంది మీద కేసులు లేవు? రేవంత్ అన్న మీద కేసులు లేవా? కేసీఆర్ మీద కేసులు లేవా? చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి గబ్బునోరు ఇప్పుతా నేను. ఎందుకని ఊరుకుంటున్నాం మనము? జగన్ వచ్చాడా లేదా, ఎందుకు వస్తున్నాడు అన్న క్వశ్చన్ మీరు వేశారు. దాని గురించే మాట్లాడతా. ఇంకో టాపిక్ గురించి నేను మాట్లాడాను. ఆయన ఇల్లుండే వస్తాడు. లోటస్ పండు ఏం వాళ్ళ నాన్నగారు హయాంలో కట్టించింది, అది ఆయన ఇంటికి రాకూడదా? రాని రాని మీరందరూ వాళ్ళందరూ రాజకీయంగా వస్తున్నారని చెప్తే ఎట్లా వచ్చినా మా అన్న ఎలా పోయినా గానీ మామూలుగా ఉండదు. అంటే జగన్ అభిమానిగా కాకుండా ఒక కామన్ మ్యాన్ లా ఆలోచించి మాట్లాడండి. ఇప్పుడు ఆయన పార్టీ గురించి మాట్లాడడానికి వస్తున్నాను కదా, అక్కడ సొంత గడ్డ మీద నిలదొక్కుకోలేకపోయింది. ఇక్కడికి వచ్చి ఏ రకంగా గెలుస్తాడని మీరు ఇక్కడ తొక్కుదామని, ఏం తొక్కుతాడు? ఇక్కడ తొక్కుదామని ఇలాగా ఎవరినో తొక్కుతారు. మీకెందుకు? అక్కడ చేత కాలేదు, అక్కడ చేతగాని దద్దమ్మ అని చెప్పేసి మీరు, ఎందుకంటే చేత కాలేదు అని మీరు మనసులో తిట్టుకుంటున్నారు. చేత కాలేదని చెప్పేసి ఒక్క పాయింట్ ఇక్కడ వదిలేరు. అంటే ఆ దద్దమ్మ అనేది మీరు మింగేశారా? మా అన్నని ఎవరెన్ని అనుకున్నా గానీ ఎప్పుడైతే ఆయన చిరునవ్వుతో సమాధానం ఇస్తున్నాడో, ఈ రోజు 2029 ఏందో పందులు గుంపులుగానే వస్తాయ్యా. సింహం కడుపులో సింహమే పుడుతుంది. ఆ సింహమే వస్తున్నాడు ఇప్పుడు. రాని మేము కూడా పోయి కలుస్తాం. ఆల్రెడీ 2017లోనే కలిసాం మేము. ఒక ఇష్యూ జరిగితే లెటర్ కూడా మీకు నేను చూపిస్తాను. ఆ లెటర్ల సంతకం, ఆ లెటర్లు రోజుకు 100 సార్లు చూసుకుంటా నేను. మా అన్న కనిపిస్తాడు ఆ లెటర్లో. కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి సంబంధం అవుతుంది కదా, బట్ ఇక్కడ పోటీ చేసే అవకాశం ఉంటుందా? ఇన్ని చెప్తున్నారు కదా, మరి జగన్ గారు అసెంబ్లీకి వెళ్ళి ఎందుకు పోరాడట్లేదు జనం కోసం? పోతాడు. మొన్న ఎందుకు ఏం మాట్లాడిచ్చారా? మొన్న తగులుకున్నారు కదా. మొన్న అసెంబ్లీకి పోతే తగులుకున్నారు కదా. మామూలుగా తగులుకున్నారా? 11 నిమిషాలు ఉన్నాడు, 11 ఎమ్మెల్యేలను తీసుకొని వచ్చాడు, వెళ్ళిపోయాడు. ఇదే టాపిక్ 11. ఈ 11 అనే పదము ఆ శివుడికి చాలా ఇష్టమైన అది. ఎందుకంటే 11 సోమవారాలు పూజలు చేస్తే మొక్కులు చెల్లుతాయని చెప్పేసి ఆ 11 ఈరోజు దేవుడు ఇచ్చాడు. తర్వాత 175 ఎన్నో సీట్లు 2029లో సంపాదించుకుంటాడు. అదే 11 175 సీట్లు చేసి చూపిస్తాడు మీకు. మీరు అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి అంటేనే ప్రజల నాయకుడు కదా, అలాంటప్పుడు అదే ప్రజలకు సూపర్ 6 పేరిట ఇప్పుడు అన్నా జగనన్న, మీరు ఇక్కడ వేసే క్వశ్చన్లకి మీరేందో చూపించాలి. నిజంగా మీరు రండి హైదరాబాద్ కి. అదే లోటస్ పాండ్ ముందు మేము ఉంటాము, మేము కూర్చుంటాము. అదే షర్మిల, అదే వాళ్ళు మాట్లాడుకోరు. ఈ షర్మిల మాట్లాడుతుంది. ఈ షర్మిల ఫుల్ సపోర్ట్ చేస్తుంది. ఆయన రాని ఫస్ట్ ఎంట్రీ అవ్వంగానే మేము లోటస్ పాండ్ ముందు నేను ఆయనే కూర్చుంటా, ఆయనే నిరాహార దీక్ష చేస్తా. అన్న గెలిచే వరకు ఆయన వెనకాలే ఉంటాము, ఆయనతోనే పోరాడతాము, ఆయనకే సపోర్ట్ చేస్తాము. చూద్దాము. అంటే ఇప్పుడు మాట్లాడండి అయ్యా. ఈ రోజు మీ టైం అయ్యా, మీ టైం అమ్మా, నీ టైం అమ్మ తల్లి. మాట్లాడండి, ఎన్నైనా మాట్లాడతారు. మాట్లాడండి. రేపొద్దున మీరు కూడా మాట్లాడలేరు, మేము కూడా చూపిస్తాము. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత ప్రజల్లోకి ఎందుకు రావట్లేదు? అంటే
రావట్లేదా? అబ్బా ప్రజల్లోకి రావట్లేదమ్మా. మా జగనన్న ముఖం ఎక్కడ చూపించలేదమ్మా. బురకా వేసుకొని తిరుగుతున్నాడు మా అన్న. ప్రజల్లోకి రావట్లేదంట, ప్రజల్లోకి రావట్లేదంట తెలుసా? లోటస్ పాయింట్ వస్తున్నాడు, ఆగు పోదాం, మనము ఆడే కూర్చుందాము. లోటస్ పాయింట్ పోతాము. అన్న నువ్వు బయటకు వస్తావా, మేము లోపలికి రావాలా అని చెప్పి క్వశ్చన్ అరుస్తా నేను. వాళ్ళ నా కేసీఆర్ గారు రాజశేఖర్ రెడ్డి గారు క్లోజ్ ఫ్రెండ్స్. ఎప్పుడు జగన్ కేసీఆర్ గారి కోసం వస్తున్నారు, జగన్ అన్న కేసీఆర్ గారి కోసం వస్తున్నాను, ఈ క్వశ్చన్స్ వేస్తున్నారు. కానీ వాళ్ళ ఫస్ట్ నుంచి వాళ్ళ నాన్న కేసీఆర్ గారు క్లోజ్ ఫ్రెండ్స్, క్లాస్మేట్స్. తెలుసా మీకు అది? నేను చెప్తున్నా క్లాస్మేట్స్ అని. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ చాలా. ఇంకా ఏమన్నా కావాలా? ఈ అబ్బాయి వచ్చింది మొన్న వచ్చాడు మన జగన్ అన్న, మొన్న వచ్చాడు సీఎం గా. ఎన్ని ఛానల్స్ ఉన్నాయో, ఎన్ని మీడియాలు రాని ధనా వస్తున్నాడు అన్న, మన అన్న వస్తున్నాడు. అలా చెప్తాం కదా సాంగ్ లో, అన్న వస్తున్నాడు. చెప్పండి ప్రతి అక్కకి ప్రతి చెల్లికి అని చెప్పేసి ఒక సాంగ్ లో ఉంది కదా, అదే నోట్ చేసుకోండి మీరు. అన్న వస్తున్నాడు అని చెప్పండి. అది వస్తున్నాడు. మీరు పక్కన ఉండండి, నాకు ఎవరు ఇవ్వలేదు. మీరు వాళ్ళ క్వశ్చన్ వాళ్ళు ఏనియండి, మీరు మధ్యలో మాట్లాడకండి. మీరెవ్వరు మీడియా వాళ్ళ వీళ్ళకే సమాధానం ఇస్తాను, నేను పక్కన వాళ్ళకి సమాధానం ఇవ్వను. ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే జగన్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటారు మీ ఉద్దేశం? మీరు మీ మనసులో ఏముందో చెప్పనా? రాజకీయం చేయడానికి వస్తున్నారు, మన కేసీఆర్ ని కలవడానికి వస్తున్నారు. పాపం ఇంకా 2 సంవత్సరాలు ఉంది. ఈ 2 సంవత్సరాలు అటు సీఎం అయినా ఇటు సీఎం మీరు, మనం చేతులు కలుపుకుందాము అని చెప్పేసి మీ మనసులో ఉంది. కానీ మీరు పైకి అడగట్లా నన్ను. మీరు మీ క్వశ్చన్ కి సమాధానం దొరికిందా? సరే, రాజకీయం అనుకుంటే రాజకీయమే అనుకోండి. వస్తున్నాడంట, ఆయన ఇంటికి వస్తున్నాడు. మీ ఇంటికి వస్తున్నాడా? మీ ఇంటికి వస్తున్నాడా? పక్కింటికి వస్తున్నాడు. ఆయన సొంత ఇంటికి వస్తున్నాడు. ఏం రాకూడదా? వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నప్పుడు మా అన్న వచ్చి ఉండే రూల్స్ లేవా? ఎందుకు ఏడుస్తున్నా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.